పచ్చిమిర్చి పెట్టుకొని అదిరిపోయింది టేస్ట్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత కమ్మ ఉందో అసలు. ఇక అమృతం అని చెప్పొచ్చు. ఇక అమృతం అంటే అమృతం. పులిహోర అంటే ఇక ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి వెంటనే, జల్దీ తొందరగా ఇచ్చేసుకోర్రి. జబర్దస్త్ రెసిపీ, కిరాక్ రెసిపీ. మన వినాయకునికి పండగే, మనకి పండగే. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే వినాయకుడు అయితే మనకు అపార్ట్మెంట్ల కిందనైతే కూర్చుండే పెట్టింది. అక్కడనైతే పులిహోర తీసుకెళ్దామని మంచిగా ఒక రోజు అన్నట్టుగా అందరూ వేస్తుండ్రు, డైలీ వేస్తుండ్రు. ఇప్పుడైతే ఇప్పుడు అట్లా జరుగుతుంది. డైలీ కూడా మేము వెళ్తున్నాము. వెళ్ళి ఏదోటి మనకు తోచినంత ప్రసాదాలు అయితే తీసుకెళ్ళాలి. మనకు ఏంటంటే ఆయన ఫుడ్, మనకు ఫుడ్ అన్నది ఆయనకి ఇష్టం, మనకి ఇష్టం, అది విషయం. ఇక ఇది ఏంటంటే ఆయనకు నేను ప్రసాదం చేసినట్టుంటుంది, మీరు చూపెట్టినట్టుంటుంది. బతుకమ్మ గుడక ఇది ఇదే రకంగా బతుకమ్మ గుడక చేసుకోండి. ఒక టైంలో నేను షూట్ చేయకపోవచ్చు, నేను చేసినా కానీ నా మన్మరాలు వస్తే నాకు కొంచెం వీలు కాదు కావచ్చు. ఇదే మీకు 2 నెలలు అవుతుంది ఇప్పుడు చేసి పెట్టుకున్నా కానీ. మీరు ఏంటంటే బతుకమ్మ వెళ్తుంది, దసరా వెళ్తుంది, అన్నీ వెళ్తాయి. మీరు ఒక్కసారి ఒక అర్ధ కిలోనా, మీరు ఫ్యామిలీ బట్టి కిలోనా, పావు కిలోనా. నేను పావు కిలో చూపిస్తున్నా, ఎందుకంటే ఎక్కువ మనకు ఇంట్లో పబ్లిక్ ఉంటారు అనుకో, మన ఫ్యామిలీలు అన్ని అందరు ఒక జాలకు వస్తారు కదా. మనకి కిలో అయినా కానీ ఎంత ఉప్పు వేసుకోవాలి, ఎట్లా చేయాలన్నది మీకు పర్ఫెక్ట్ చూపిస్తున్నా. ఏంటంటే ఉప్పు తక్కువ ఉంటే ఆగది. మనం ఉప్పు కరెక్ట్ వేసినాం అనుకో 2 నెలలు కంపల్సరీ పులుసు అన్నది చెక్ జరగదు, అంత కమ్మ ఉంటుంది. ఇంకా రోజు రోజుకు ఇంకా టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇది అంత బాగుంటుంది. ఇక నేనైతే ఒకసారి చేసుకున్న గ్లాస్ దాంట్లో నింపి పెట్టుకుని ఎప్పుడైనా పులిహోర కావాలన్నప్పుడు ఉప్పు కలుపుకుంటాను. ఇది విషయం. ఇక మీకు అట్టి నేను నిల్వ ఉంటాడు చూపించాలని నేను జల్దీ అయిపోతుంది మనకు. ఇది అయితే పులుసు అయితే ఉంటది. ఇంత రైస్ పెట్టుకొని జల్దీ కలుపుకొని వెళ్ళిపోవచ్చు బతుకమ్మ కాడికి. వెళ్దాం అన్నట్టు ఉంటది. పండగ అంటే మస్తు పనులు ఉంటాయి కదా. పులుసు కలిపేసి మనం ఆ రోజే పెట్టి మనం నెత్తుకొసుకొని మంచిగా దేవునికి వేసినట్టు వేసుకొని మనము ఏంటంటే పెట్టేసుకోవాలి. నాన్ వెజ్ తిని అది అన్నట్టు చేసుకోకుండా దేవుళ్ళకి కూడా పనిచేస్తుంది. ఇక అది ఎప్పుడు పులుసు గట్టి పులుసు పెట్టేసుకున్నారు అనుకో, మీరు ఎప్పుడు కావాలంటే దేవుని గుడ్డు చూపించవచ్చు. అప్పుడు చేయాలని ఏం లేదు. నాన్ వెజ్ కలగకుండా అయిపోయాను టెన్షన్. మనం నాన్ వెజ్ చేసినాడు మనం చేయకుండా జరుగుతుంది. నాన్ వెజ్ గిన్నెలు అలా కూడా చేయకూడదు, మంచి గిన్నెలలో చేయాలి. ఇది విషయం. ఏ పులుసు అయినా కానీ మనము ఎంత ముఖ్యమైనట్టు చేస్తే అంత దేవుడు అరకత్తు బరకత్తు, అది విషయము. ఇక ఇది మనం చేసే పని మీదకి వెళ్ళుకుంటుంది, తోమే గిన్నెల మీదకి వెళ్ళుకుంటుంది అని ఉంటుంది. ఎందుకు చెప్తున్నాం అమ్మా ఇట్లా అంటే, నా బిడ్డలకి ఎట్లా చెప్తారు, మీకు అట్లా చెప్తారు, మీరు చేసుకోమని చేసుకుంటారు. నేను చెప్పాలి కదా, నా యూట్యూబ్ కదా, యూట్యూబ్ బిడ్డలకి చెప్పాలి కదా. ఇది విషయం. చెప్తే ఇనే ఇష్టం ఉంటే వింటారు, ఇనకపోయి నేను చెప్పేది కూడా ఇది చెప్తా అంతే. చెప్పకపోతే మమ్మీకి మనసున పట్టది. నా పిల్లలైనా కసురుకున్నా ఏం కాదు, చెప్పడే చెప్తా, విధానమే చెప్తా. మీరు కసురుకోరా, మీరు కూడా కసురుకుంటారు కావచ్చు టైంలో. ఎవరైనా కానీ కొన్ని విషయాలలో కొన్ని నచ్చది. ఇంట్లోనే అందరం ఉంటాం, ఉంటే అందరికి నచ్చాలని ఉంటుందా? నచ్చదు. కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం, కొందరికి ఇట్లా ఉంటుంది. కాబట్టి నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు వదిలేయండి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపిణీ నిలువ ఉంటుంది కదా మనకు. ఏంటంటే ఈ గట్టి పులుసు, ఇక అంటు పులుసు అంటారు, గట్టి పులుసు అంటారు, కొమ్మట్లయితే అంటు పులుసు అంటారు. ఇక మా తల్లిదండ్రులు పక్కకే ఉన్నారు, అంటు పులుసు అంటారు. ఇక ఇక్కడే అంటారు తెలియదు, అందరూ అంటారు. ఇది ఏంటంటే ఇది వినాయకుడి పులుసు, బతుకమ్మ పులుసు, మనం ఎన్నో రకాలు అంటాం. చింతపండు పులిహోర, పులిహోర పులుసు, ఎన్నో రకాలు అంటాం. ఈ పులుసుల పేర్లు నేను చెప్తున్నా. ఇంకా మీరు ఏమైనా పేర్లు ఉంటే నాకు కామెంట్ ద్వారా పంపేరు. ఇది విషయం. ఇక చూపిస్తురారా తేజ? చూపిద్దాం. వినాయకునికి ప్రసాదం తీసుకెళ్దామని మమ్మీ రెడీ పెట్టుకున్నా నేను. కరివేపాకు అయితే మనకు ఇది పులిహోరకైతే అవసరం. ఎండినమిర్చి, పచ్చిమిర్చి, ఇక చింతపండు 1/2 కిలో. మనం నీట్గా చూసుకోవాలి. ఇప్పటిదాకా చూసుకున్నా నేను. చూసుకున్నాక నీడ పెట్టిన విషయము. ఆయిల్ ఈ కప్పు ఉడుకు చూపిస్తున్నా, అంత ఆయిల్. ఇక బెల్లము, మెంతులు, ఇంగువ, పల్లీలు,
శనగపప్పు, ఇక పసుపు, ఇక జీలకర్ర, నువ్వులు, మిరియాలు, ఇది అయితే మినపగుళ్ళు, మినపప్పు ఉంటే మినపప్పు వేసుకోండి, ఆవాలు, ధనియాలు, ఉప్పు, ఇంతనే మనం ఏసటి అన్ని ఎండ పెట్టుకోరు, ఆయిల్ కడికి పెట్టుకున్నాయి. ఏది కూడా వంట రూమ్లో ఏం లేదు, అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇవే ఎండుమిర్చి అన్ని మనం ఎట్లా వేస్తానని ఏ టైం లేదు వేస్తున్నాను పర్ఫెక్ట్ అయితే ఎట్లా చేస్తున్నాయి. ఉప్పు కొలత కూడా చెప్తుంది మమ్మీ. అంటే ఉప్పు అనేది నువ్వు తక్కువ వేస్తే ఖరాబ్ అయితే, అంటే కరెక్ట్ వేస్తేనే బాగుంటది అంటున్నావు కదా. ఇప్పుడు పావుకిలో చింతపండుకి 60 గ్రాములు వేసుకోవచ్చు, 50 గ్రాములు వేసుకోవచ్చు ఉప్పు. ఇక మనకు కొద్దిగా ఎక్కువ తింటుంది 50 గ్రాములు వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ తింటుంది ఏం కాదు. 50 గ్రాములు వేసినా కానీ ఖరాబ్ కాదు. ఇక నేనైతే కొలతనైతే ఇగో 20 పెట్టినా, ఇది గ్రామ్తో సహా పెట్టిన. మీకు తెలియని అమ్మాయి గురించి ఉప్పు నేను తక్కువ అయితే ఎక్కువ. మీరు 2 నెలలు 1/4 కప్పు పిల్లలకు కూడా అప్పుడు పులిగూర కలిపి 5 బాక్స్లో పెట్టచ్చు. ఇది చేసి పెడితే నేను అడ్మిషన్ చెప్తున్నా, ఎందుకంటే మీరు నా యూట్యూబ్ బిడ్డలు ఈజీగా ఎట్లా చేసుకోవాలి, నాకు చేయరాదమ్మా, నాకు ఇట్లా అట్లా. ఇక ఆడవాళ్ళ కూడా పంపిస్తే కావచ్చు, నేను రాను ఇది వస్తుంది. ఏంటంటే నేను ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు కూడా మీకు పంపిస్తా అంటున్నా కదా, మీకు వేరే ఉండళ్ళకు కూడా పంపిస్తాను, దూరం ఉండదు. ఇక్కడ సుచిత్ర కాకుండా కూడా పంపిస్తాను నేను. ఇది ఈ పులిగూర, ఈ రెసిపీ మాత్రం ఆగే రెసిపీ. ఆగని రెసిపీలు కొన్ని చూపించిన, అది మీరు అప్పటికప్పుడు చేసుకోండి. దేనికి అమ్మగా దానికి సింపుల్గా టేస్ట్గా. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కావచ్చు, కష్టపడి చేసుకుంటే ఇష్టంగా తింటాం కదా. ఇది నిల్వ కూడా ఉంటుంది. నిల్వ కూడా ఉంటుంది. చేసుకొని బతుకమ్మని చేసుకుంటాం కదా, ఆ రోజు అయితే తిరదు. ఈ పులుసు పెట్టేసి బతుకమ్మని వేసుకున్నాడు, అవన్నీ పనులు బాగుంటాయి. ఇదైతే జల్దీ కలిపేసుకొని జల్దీ వెళ్ళిపోవచ్చు. ఇక మనకు పులుసు అంటే ఇక మా తల్లిగారి ఇక్కడ కూడా అన్నం తీసుకుంటారు, పెరుగు అన్నం తొక్కులు తీసుకుపోతారు. మా అత్తగారి సైడ్ ఏమో అన్ని పలహారాలు తీసుకుపోతారు. ఇప్పుడు అందరూ అన్ని తీసుకుపోతారు, కానీ ఇది విషయం మేము చిన్న ఉన్నప్పటి నుంచి నడిచిన విషయం. సరే చూపెడదాం. ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నా, ఈ గ్లాస్ అది తీసుకున్నా. ఏంటంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, మనం కలుపుకోవచ్చు. మనం వైట్ రైస్ కావాలనుకుంటాం కదా, కొన్ని పెట్టుకోవాలనుకుంటాం. ఇట్లా పెట్టుకొని కలిపేది ఎట్లా చూపిస్తాను, అది దేవునికి మనకి ఎట్లా చేసుకుంటాం అన్నది. ఇప్పుడైతే నేను పులిగూరకు వినాయకుడిని తీసుకుపోయేదైతే నేను ఇప్పుడు చేస్తలేను, ఎందుకంటే మీకు కలిపి చూపెట్టాలని చూపిస్తున్నా. అది ఎక్కువ రైస్ పెడతా, ఎక్కువ చూపిస్తుంది, ఎక్కువ కలుపుతూ ఉంటుంది. ఆ వినాయకుని తీసుకుపోతా అంటున్నావు, మరి గదే పులిగూర సరిపోతుంది అని మీరు అనుకోకూడదు. ఇది విషయం ఈవినింగ్ తీసుకెళ్ళి అప్పుడే వేడి రైస్ మనం పెట్టుకొని అది చల్లగా అయినాక కలుపుకొని పోతా, అది విషయం. కానీ ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఆ పులుసు పెట్టినా కానీ ఆ దేవునికి చూపెట్టండి మీరు ఎట్లా అని అనుకుంటారు. పులుసు దేవుని పక్కకు తీసి పెట్టి మీరు వాడుకునేది కొద్దిగా తీసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు అయినా మనం ఇంట్లో దేవునికి చూపెట్టుకుంటాం కదా, చూపెట్టుకుంటాం, అక్కడ కూడా చూపెడతాం అట్లా. ఇక అది మళ్ళీ ముట్టమ్మ అంటాం, అది. ఇప్పుడు గ్లాస్ రైస్ కు 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాం. కాదు వినాయకుని తీసుకోవద్దు అంటున్నావు కదా, ఇక మరి ఇది సరిపోతుందా, తక్కువ పెడుతున్నావు అని అంటావు, ఇది విషయం. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే విడివిడిగా వస్తుంది అన్నం. ఇట్లా గుల్లగా వస్తుంది అన్నం, ఎందుకంటే పసుపు ఉడక మనం బట్టి పెట్టుకోవద్దు దేవునికి పెట్టినప్పుడు. ఇప్పుడు నేను దేవునికి ఇడే ఉడక ఇంట్లో పెట్టుకుంటా. ఇట్లా కలుపుకుంటూ ఒకసారి స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు ఉప్పు ఏం వేసేది అవసరం లేదు, తర్వాత విషయం అది. ఉప్పు ఏమేస్తుంది, ఒక 5 నిమిషాలు ఎక్కువ మంట పెట్టుకొని మళ్ళీ తర్వాత తక్కువ మంట పెట్టుకుంటే అడికాడికి అయిపోతుంది. ఇట్లా కడుక్కోవాలి, మంచి చింతపండు కడుక్కొని ఇవి అంపేసుకోవాలి. మనకేంటంటే ఈ బూర్ లాగా వెళ్తుంది. మంచి గడుక్కోండి చింతపండు. మనకి ఏదే కానీ ఆగాలంటే అన్నం ఉడక అవుతుంది. అయిపోయింది, కొద్దిగా ఉమ్మగిలితే అయిపోయి. ఒక 5 నిమిషం సన్న మంట మీద ఉమ్మగిలి వేసుకుంటే అయిపోయి. ఇట్లా తీసుకొని కొంచెం ఎండేసుకొని ఇట్లా వేసుకుంటాం. 1/2 కిలో చింతపండు కొలతలు అయితే చెప్తున్నా. ఇక మనకి ఇట్లా డస్ట్ లాగా, మనకు డస్ట్ అంటే ఎట్లా అంటే మన బూర్లెక్కి వెళ్తుంది అన్న మధ్యలోది, అది ఉంటుంది కదా, అది ఇక మనకు మంచిగా ఉండదు. వారం ఒకసారి అవి కూడా మంచినీళ్ళే, మంచిగా వాటరే. కానీ ఒకసారి మళ్ళీ మనము ఏంటంటే డబ్బాలు అయితే వేసుకుంటున్నాం కదా, ఫిల్టర్ వాటర్,
మళ్ళీ ఒకసారి ఇట్లా కడగాలి. ఇక చేసే పని మంచిగా నీట్గా ఉండాలి. నీట్గా ఉంటేనే మనకు ఏ ఫుడ్ అయినా అవుతుంది. నీట్గా వేసుకోవాలి, చేసిన పని నీట్గా వేసుకోవాలి, చేతులు మంచిగా కడుక్కోవాలి, నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోస్తున్నా, ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నా, సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా మునగాలి, కొంచెం మునగాలి. ఇట్లా మునిగితేనే మనకు కరెక్ట్. 200 ml వాటర్, 200 గ్లాస్ ml వాటర్. పోస్తున్నా. ఇక మీరు ఇప్పుడు కొలతలు ఇప్పుడు చెప్తారు మీరు ఎంఎల్ అని దాని, కానీ ఇక మా 200 ml ఉంటది అది. ఇక నాదైతే గ్లాస్ ఇట్లా 90 పుడుతుంది, కరెక్ట్ ఉంటుంది కొలత. నా చేతి కొలత ఈ కొలత సేమ్ ఉంటుంది, ఇది విషయం. ఇట్లా నడుస్తుంది. ఇక నన్ను అయితే ఎక్కరియకూడదు ఇది విషయం. ఇక నేనైతే ఇప్పుడు ఇటు పెట్టేసుకుంటా, ఉమ్మగిలాలే. ఇటు సైడ్ పెట్టేసుకుంటా. ఇంకో 2 నిమిషాలు ఉమ్మగిలింది అనుకో మంచిగా ఉంటుంది. రైస్ కాలుతుంది కాలుతుంది. ఇటు పెట్టేసుకుంటా ఇది ఎగిరిని. కొద్దిసేపు ఉమ్మగిలితే బాగుంటుంది. ఇది చింతపండు పెడతాం, చింతపండు పెడతా. ఒక 5 నిమిషాలు ఉడకని ఇది. సన్నం మంట మీద ఉడకని, సన్నం మంట మీడియమే. చూద్దామా? చూద్దాం. రైస్ అయితే అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇట్లా మెత్తగా ఉడికింది చూడు. చల్లగా కాదు, చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుని మనం ఎట్లా అన్నది తీస్తా అన్నది, గుజ్జు ఎట్లా తీస్తా అన్నది మీకు చూపిస్తా. ఎందుకంటే దాన్ని ఉన్నది పిప్పి అయినా కానీ ఎట్లా తీస్తా, ఏం తీస్తా అన్నది పక్క చూపిస్తాం మీకు. ఏంటంటే ఇక ఆ రోజులల్లా ఫుడ్ ఇక అట్లా మనము బతుకమ్మకైనా ఇట్లా గుజ్జు తీసుకొని ఇట్లా చేసుకుంటాం. ఇక ఎన్నో రకాలు చేస్తారు, నాదే చూడు విషయం ఇది. పేషెంట్ తీసుకోవాలి, తీసుకొని ఇక మనము ఇక ప్రతి చెప్తున్నాం అని అనుకోకుంటే చెప్తా. ఎందుకంటే ఇక గిన్నెనే పొడగొడతారు, వేడి వేడి అన్నం కలిపితే కూడా మంచిగా ఉండదు. చల్ల చేసుకోవాలి. కాలుతుంది. రైస్ చల్ల చేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఇట్లా ఇట్లా వండుకోవాలి. ఇట్లా ఈ రకంగా పొడి పొడి అవుతుంది. మనము దేవునికి పెట్టినప్పుడు ఎప్పుడైనా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుని వండుకోండి. ఇత్తడి పవన్లు తోముకోవడం కష్టం, కానీ మనకు వెనకటి నుంచి ఉన్న ఫుడ్ అయితే ఇంటనే వండుతారు. మనం ఎంత కావాలంటే అంత కలుపుకోవాలి. ఇష్టం లేకుంటే బయట అన్నం ఉంచుకోవచ్చు, ఏదైనా కర్రీస్ ఉన్నా కానీ మన ఇష్టం. ఇక నేను అట్లనే చూపిస్తున్నా, ఎందుకంటే దానికి రైస్కే కరెక్ట్ అన్నట్టుగా నేను చూపిస్తలేను. పులుసు మాత్రం నేను స్టాక్ చేసి స్టోరేజ్ చేస్తా అని మళ్ళీ దేవుని గుడికి తీసుకెళ్తా. ఇక అది వేరే, ఇది మేము చేసుకుంటున్నాం. ఇక దేవునికి తీసుకుపోతే కూడా అప్పుడు కూడా తింటాం, కానీ టైం పడుతుంది. ఇప్పుడైతే పొద్దున్నే తింటాం కదా, సాయంత్రం పూజ జరుగుతుంది కదా, పూజ మీద కూర్చుండు అన్నీ ఉంటాయి కదా. చల్లగా కానీ చల్లగా అయింది. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్నోడు చూసే మీరు ఇంతే కదా అని అనుకోకూడదు. దీన్ని ఎట్లా తీస్తా, గుజ్జు ఎట్లా తీస్తా, నేను ఎట్లా చేస్తా అన్నది మీకు అంతా చూపిస్తా. ఇప్పుడు అన్ని పండగలు ఉన్నాయి. పులిహోరనైతే బాగా అవసరం ఉంటుంది మనకు. ఇక పులిహోరతోటే ఎక్కువ ఫుడ్ మనం కూరగాయలు చేసుకుంటాం. పులిహోరనైతే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని మనకు పండగలు, అన్ని పండగలకు ఫేమస్ పులిహోర ఉన్నదా అని అడుగుతారు. పులిహోర మనం పులిహోర అంటే అట్లా ఇక అది. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనం. ఇట్లా పేస్ట్ లాగా పట్టుకోండి కొద్దిగా. ఇక మనం కొద్దిగా ఇది కూడా తీసేస్తాం, కొంచెం ఇలా నలకలు ఉంటాయి. పెట్టేసుకోండి. వాటర్ తీసుకొని ఒక గ్లాస్లో తీసుకొని ఇలా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని మనము ఇటువంటిది మనము బొందు కొట్టేదైనా మనకు జాలి గిన్నె ఉంటే ఇక మనం దీంతో చేసుకోండి. గుజ్జ ఎట్లా తీయాలన్నది చెప్తా. ఇది వేసేస్తుంది చూడండి. చేతితో చేయండి ఏ పని కాదు కదా, ఏ పని అయినా కాదు. మన చేతులు మంచిగా నీట్గా గడుపుకోవాలి. ఏ పని అయినా ఇంతే. మన చేతులతో చెయ్యండి పని కుదరది. ఇలా కొంచెం నీళ్ళు పోసేసుకోరు, ఇట్లా చేతి గుడక కలుపుకోండి. మనకి అవసరం ఉంటాయి, ఆ నీళ్ళు అవసరం ఉంటాయి. ఈ మూత గుడక
ఇలా ఇలా మనము ఈ నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి ఒకసారి ఇక మీ దాకా మనం తుడుచుడు వీలు కాకపోతే ఇట్లా నూనె కిందికి వస్తుంది ఇట్లా దానికి మూత మూతకున్నది వస్తుంది ఇట్లా. ఇప్పుడు ఇట్లా పడుతుందా? పడుతుంది ఇట్లా పడుతుంది మొత్తం ఇట్లనే ఇట్లా అనాలి. కొద్దిసేపు ఇట్లా అనాలి. మనకు చిక్కగా వాడకపోతే కొద్దిగా వాటర్ గుడక పోసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇట్లా ఒక స్పూన్ ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ ఇట్లా పోసేసుకొని మనం చిక్కగానే తీసుకోవాలి, పలసగా తీసుకోవద్దు. ఎందుకంటే పొయ్యి మన ఎక్కతక్క పోయకూడదు. పచ్చిపులుసు అలా చేస్తే కూడా బాగుండదు. గట్టిగా ఉండాలి పులుసు అంటే. గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మనము పలసగా వేసుకోవద్దు, గట్టిగా తీసుకునేది చూడాలి. మనకు ఇళ్ళకి జారతలేదంటే కొన్ని వాటర్ పోసుడు, ఇది విషయం. ఎందుకంటే మీరు ప్రతిదీ గుడక చెప్పాలి. ఏడబడ కొడతారో నాకు ఆరాటం అంతే. ఇట్లా స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తోటి అనేసేది. చేతులతో అంటే చేతులు గుంజుతాయి అంటారు. ఇప్పటి రోజులలో ఎంత కష్టానికి ఇదైతే లేరు. కష్టం అంటే ఎంతో భయపడుతుండ్రు. భయపడకుండ్రి. కష్టానికి మనం ముందుకు అయినాం అనుకో ఏదైనా తట్టుకునగలుగుతాం. ఎంత పెద్ద విషయమైనా తట్టుకునగలుగుతాం. ఏం కాదు. ఎట్లా పడుతుంది చూడు. పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఒక స్పూన్, మళ్ళీ ఒక స్పూన్ చల్లటి మనం ఉడక పెట్టుకుంటాం కాబట్టి చల్లటి గరం ఏం పోయకుండ్రి. ఎట్లా వస్తుంది పిప్పి ఈ రకంగా వచ్చింది కదా. ఇక దీంతో వెళ్తలేదు అనిపిస్తే ఏమన్నా చేతితో అనుకుందాం, ఇది విషయం. కొన్ని వాటర్ పోసుకుంటా. మనం చింతపండు ఇప్పుడు నేను ఇది తీసిన కదా, పట్టిన దాన్ని పోసి ఒక గ్లాసుని అయితే పోసిన. ఇప్పుడు ఈ గ్లాసు వాటరు మళ్ళీ పెట్టుకున్నా. మొత్తం చిక్కగా ఉంటే కొద్దిగా చూద్దాం. మంచిగా తీసుకోవాలి ఇట్లా. పని ఏది చేసినా అది లక్షణంగా ఉండాలి. పని ఎప్పుడు కూడక ప్రతి అమ్మాయికైనా చెప్తున్నా. ఇది మనకు నేను ఎంతనో చేస్తా, నాకు కూడా చెప్పురు మీరు గిట్లా కదమ్మా గిట్లా అని. మొన్న పొయ్యి దగ్గర అక్కడ పెట్టినా, కొద్దిగా చేంజ్ పెట్టినా. నాకు ఆగమాగం అంత మీకు అడిగి అంత తుడిచి చెప్పిండ్రు. నాకేం తప్పుగా పట్టుకోను. పొయ్యి దగ్గర బొట్లు పెట్టి చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా నాకు చెప్తున్నారు కదా అనిపిస్తుంది. కొంచెం వాటర్ వేయండి ఇప్పుడు కొద్దిగా, అంత వస్తుంది. ఇక మనం పొడగొట్టద్దు, ఉడకబెట్టుకున్నాం కదా. మా పులుసు మనకి ఏంటంటే కొలతలు చెప్పినా కదా మీకు. ఈ పిప్పి తీసేయి, గింజలు కొడుకున్నాయి. అలా ఏదో ఇట్లా మామూలుగా దింపినా కదా చింతపండు, గట్టిగా దింపలేం కదా అలా ఇరికిపోయేందుకు. చూసుకోవాలి కానీ ఇక నాకు 2-3 అంటే ఇరికిపోయినాయి. అయినా చూసుకున్నా కానీ గింజలు. చింతపండు పులిహోర అంటే తిరిపోతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది, బాగుంటది. దేవునికి ఇష్టము. వినాయకునికి అయితే పులిహోర ఇష్టం కదా. ఆయనకు అన్ని ఇష్టము కానీ ఆయనకు పులిహోరనైతే ఆయన పోయేటినాడు. అయినా పులిహోర ఇట్లా ఇష్టం. ఇట్లా వింటే ఏమున్నది, ఏం లేదు. అంతే. చేసే పని పక్క చెయ్యాలి. పక్క చేస్తేనే బాగుంటుంది. ఇది తీసి పడేస్తాం ఇక అంతే, తీసేస్తాం. ఎట్లా చేస్తున్నా చూడండి. పులుసు తీసినాక ఇప్పుడు ఇట్లా పెట్టేసుకుంటున్నా చూడండి. ఈ రకంగా కావాలి. ఇట్లా చిక్కగా ఉండాలి. మనకు పలుసగా నీళ్ళు చేసుకోకుండా ఈ రకంగా చూసిండ్రా. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 12 దాకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. కరివేపాకు ఎక్కువ ఉంటేనే పులిహోర బాగుంటుంది. వేసుకునే చూడండి మీరు. పసుపు, ½ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆయిల్ తీసుకున్నా కదా, మీకు చూపెట్టినా కదా.
2 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. అట్లా కొట్టద్దంటారేమో, నాకు అట్లా అనుకోకుండా కొట్టేసిన అంతే. కానీ ఇది 50 గ్రాముల ఉప్పు, బాగా నిండుగా తింటే ఇక 60 ఉడికేసుకోవచ్చు మీ ఇష్టం. ఇక ఆగుతుంది, మంచిగా ఆగుతుంది కాబట్టి సన్న మంట మీద ఉడికించుకోదు. ఇక సన్న మంట మీద ఉడికించుకుంటే బాగుంటుంది. ఎక్కువ మంట పెట్టద్దు. ఇట్లా ఉడికేటప్పుడు చింతపండు మనం ఉడుకుతుంటుంది కదా, అప్పుడు మిరియాలు వేయండి, ఒక 1/2 టీ స్పూన్ వేయండి. చింతపండు మనం ఇట్లా ఉడికించుకుంటున్నాం కదా, అప్పుడు మిరియాలు వేయండి. ఇంకా దగ్గర రావాలి, ఉడకాలి. మూత పెడతా, చిచ్చుతుంది మూత పెట్టకపోతే. ఇప్పుడు మూత పెట్టుకుంటా. మూత పెట్టినామంటే జంత మంట మాత్రము మీడియంలా ఉండదు, బాగా ఎక్కువగా తక్కువగా మామూలుగా ఇట్లా కొంచెం మీడియంలా. ఎందుకంటే బాగా చిన్నగా పెట్టుకోకూడదు, ఉడకాలంటే టైం పడుతుంది కదా. ఇక మీడియంలో పెట్టినా. కొంచెం మంట ఉడక మనము పొయ్యికి మంట ఎట్లా పెట్టుకుంటాము ఎట్లా అన్నది ఇక అది చేసేదాని దిక్కలు ఉడుకుంటుంది అది విషయం. ఇక చేసుకునే ప్రాసెస్ నేను చెప్తాం మళ్ళా. సరే, ఎట్లా ఉడికిందో చూద్దా. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నా సన్న మంట మిన్ని, అది 15 నిమిషాలు. ఇక మనము ఇట్లా ఈ రకంగానే మెత్తబడుతున్నాయి, మనకు పచ్చిమిర్చి మెత్తబడుతున్నాయి అన్నప్పుడే మనకు అయినట్టే ఈ పులుసు. ఇట్లా ఉడికింది, మనము మళ్ళీ ఆయిల్లో కూడా ఉడికించుకుంటాం కదా, మంచిగా అయిపోతుంది. ఇక బంద్ చేసుకుంటున్నా స్టవ్. ఈ రకంగా ఉడికించుకొని పక్కకు పెట్టేసుకుంటా. ఇది ఇక నేను అయితే పోపు రెడీ చేసుకుంటా. మళ్ళీ ఏంటంటే మసాలా పట్టుకుంటా, చూపిస్తా. 1 టీ స్పూన్ మెంతులు మసాలా వేస్తున్నా, చూడు ఉంది ఎట్లా వేస్తున్నా. ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర టీ స్పూన్, ధనియాలు 3 టీ స్పూన్లు వేస్తున్నా, ధనియాలు. మిరియాలు 1 టీ స్పూన్ వేసుకోండి. వేయించుకుందాం. ఇక మంచిగా వేయించుకోవాలి, ఇక సన్న మంట మీద వేయించుకోవాలి. ఎందుకంటే మనకు ఇది నువ్వులు ఇప్పుడు వేస్తుంటే కానీ ఇట్లా పట్టపట్ట ఎగిరిపోతుంటాయి, అవి మాడిపోతాయి. ఇవేమో ఎగయి మనము వేయించుకునే దాని మీదకి ఉడుకుంటుంది విషయం. ఇవి కొంచెం వేగినాకనే నువ్వులు వేసుకోవాలి, తొందరగా ఎగుతాయి. అట్లా స్మెల్ వస్తుంది ఎట్లా ఎగినాయి చూడు. సన్న మంట మిన్నే వేయించుకోవాలి, మాడనియ్యదు, మాడితే టేస్ట్ పోతుంది. ఇగో ఎగినాయి చూడు, చూడండి. ఇప్పుడు నువ్వులు 3 టీ స్పూన్లు వేస్తున్నా. నువ్వులు ఆ పులుసుకు ఇది సరిపోతుంది. చల్లగా కానీ ఇక ఈ వేడికి నువ్వులు ఎగిపోతాయి. బంద్ చేసుకుంటున్నా స్టవ్. చల్లగా కావాలి. చల్లగా అయినాక మనము ఇది పట్టుకొని మనం ఏ టైంలో వేస్తానో చూడు. మసాలా వేయించుకున్న మసాలా అయితే 1/2 కిలో చింతపండుకు ఇవన్నీ కొలతలు కూడా కరెక్ట్ చెప్తాను. ఇదే కొలత మీదకెళ్ళి మీరు ఎంత చింతపండు తీసుకుంటారు అన్నది లెక్క ఉంటుంది. లెక్క కొద్దేసుకోవచ్చు. ఇక ఇదే లెక్క. ఎందుకంటే 1/2 కిలో తీసుకుంటే డబ్బులు. ఇక మనము ఏంటంటే కిలో తీసుకుంటే ఇంకా డబ్బులు. గట్లా వేసుకోరు ఇక స్పూన్ తోటి అయినా కానీ. ఈ లెక్క మీదకెళ్ళి 4 గంటలు వేసుకోరు కిలో అయితే. పట్టేసుకుంటాం ఈ రకం మనం ఇట్లా పట్టుకోవాలి. మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందా. మెంతుల జీలకర్ర అట్లా మంచిగా ఉంటుంది. ధనియాలాయ ఆవాలాయ మంచిగా వస్తుంది. మిరియాలాయ బాగా వస్తుంది. ఈ మసాలా దానికి మెయిన్ విషయం. ఇక నేను వేసుకుంటప్పుడు నేను చూపిస్తాను. ఆయిల్ అయితే చూపెట్టా ఎంత వస్తుంది అన్నది. 1/4 కిలో చింతపండుకు ఉడకబెట్టిన దానికి ఎంత వస్తుంది. ఈ కప్పు వస్తున్నా. ఎంత ఎంఎల్లో ఉడక చెప్పాలి. 237 ml. మీకు కొలతలు అన్నీ చెప్తున్నా. ఇక మీకు అట్లా తెలియదు అనుకో, 1 గ్లాస్ చూసుకోండి, 1 గ్లాసు పోయండి, 1 గ్లాస్ వేసింది. ఎందుకంటే తెలివనల గురించి ఇక నాకైతే ఇది విషయము నేను అందరి కొద్ది వేసేస్తుంది. మీకు కొలతలు కావాలి కాబట్టి ఇది విషయము ఇట్లా చూపిస్తున్నా. ఈ కప్పు పల్లీలు వేస్తున్నా. కప్పు కొలత కొడుకు చూపించాలి. 3/4 కప్పు పల్లీలు.
ఎన్ని వేసుకోవాలంటే ఇక మీరు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి మీ ఇష్టం, కానీ కొద్దిగా కానీ ఇది పల్లీలు తొందరగా ఎగాయి మంచిగా అవుతానే మంచిగా అనిపిస్తుంది, కిసిపి వస్తేనే నచ్చుతుంది నాకైతే. ఇక కొంచెం పులుసులో ఉడకాలంటే మీరు పోపు వేసుకొని కొంచెం పులుసు ఉడకబెట్టుకోవచ్చు, అట్లా అట్లా కొంచెం మెత్తగా ఉడకైతే ఇక నాకు కిసిపిగానే ఇష్టం. మీరు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోవాలి, అది బాగుంటాయి, ఇట్లా టేస్ట్ బాగుంటాయి, నమ్మి చేసుకోండి. ఈ బెల్లంలో లెక్క వలుగుతున్నాయి అంటే ఇట్లా వలుగుతున్నాయి చూడండి, ఎట్లా వలుగుతున్నాయి పల్లీలు ఈ రకంగా వలుగుతున్నాయి అంటే అప్పుడు మనము శనగపప్పు వేసుకుందాం. 2 టీ స్పూన్లు వేసిన 3 4 5 టీ స్పూన్లు సరిపోతాయి నాకు. ఇంకా మీరు వేసుకుంటే వేసుకోరు, ఇక పప్పులు ఈ పల్లీలు ఎక్కువ ఉంటే వేసుకోండి. 2 టీ స్పూన్లు మినపగుళ్ళు వేసుకుంటాను. ఇవి వేగాలి, మంచిగా అవుతేనే మంచిగా ఉంటుంది. ఆయిల్ అయితే చూపించినాయి కదా, ఆయిల్ మంచిగా ఉండాలి, మంచిగా ఉంటేనే మంచిగా. పచ్చిమిర్చి అయితే 12 దాకా వేసిన, 10 దాకా వేసిన. కరివేపాకు ఉడక మంచి గోలాలి కాబట్టి కరివేపాకు ఉడక వేసుకుందాం మనం. ఆవాలు అయితే వేద్దాం ఫస్ట్. 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. మిరియాలు 1 టీ స్పూన్ వేసుకోండి. మనం కరివేపాకు వేసుకున్నాక పట్ట ఎగుతుంటాయి, అది భయం. మంచిగా ఎగాలి. అలా మిరియాలు వడ్డేసుడు ఎట్లా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం, పటపట అన్న వేసుడే. దీనికి ఎంత కోపం వచ్చినా కూడా ఆగం కదా, మంచిగా ఎగాలి. ఇప్పుడు అంత వేసుకోండి, మంచిగా అయితేనే మంచిగా ఉంటుంది. ఇంగువ ఎట్లా కలిసి పదన మనకు నూనె సమ్మర్ అంటుకుంటాయి, ఇట్లా ప్లేస్ వేసుకోండి. ఇక పని చేస్తే ఏంటంటే కొన్ని ఉంటుంది, ఇక కొన్ని ఐడల్ తోటి చేయాలి, మంచిగా ఎగాలి, ఎగితేనే మంచిగా ఉంటుంది పల్లీలైనా. ఇక నేను ఏంటంటే మీకు ఇష్టం ఉంటే పసుపు వేసుకుని ఉంటే వేసుకోండి, నేను వేస్తలేను, అలా వేసినా కదా వేస్తలేను. ఇక ఫస్ట్ పల్లీలు కరివేపాకు గలగల అనాలి, కరివేపాకు గుడక అన్నీ ఇట్లా గలగల అన్నట్టు ఉంటేనే మనకు మెత్తగా ఉంటే మంచిగా ఉండదు. ఎందుకంటే మనకు స్టోర్ చేసుకుంటాం కదా, కరివేపాకు గుడక గలగల సౌండ్ వస్తుంది కావచ్చు, సౌండ్ వస్తుందా? ఇగో మీరు పెద్ద గిన్నె పెట్టుకుంటే ఇది ఇంట్లో పోసుకోవచ్చు, నేను చిన్న గిన్నె పెట్టిన. ఇక మీకు ఏంటంటే గ్యాప్ కన్నట్టు ఇలా పోసుడు చెప్పలేక మీరు ఇంట్లో పోసుకున్నదంటే పోసుకోండి, నేను ఇలా పోసేస్తాను. ఇక చూడండి కొంచెం ఉడికించుకోవాలి, ఉడకాలి. ఇట్లా ఉడికించుకోండి. ఇప్పుడు సన్న మంట ఉన్నది, ఈ రకంగా ఉడికించుకోండి, స్మెల్ పోకుండా కొద్దిగా. ఇప్పుడు ఇక మనము అది ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మసాలా పట్టుకున్నది వేసుకునే టైం. లాస్ట్లో బెల్లం 1 టీ స్పూన్ వేసుకోండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులిహోర. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోరు, బంద్ చేసి ఈ మసాలా వేసేసుకోండి. మనం చేసిన మసాలా వేడి మీదనే మంచిగా అయిపోతుంది. మసాలా అంటే మసాలా కాదు, మిరియాలు మెంతులు ఇవన్నీ బాగుంటుంది. నేను గరం మీద ఇది మంచిగా మగ్గిపోతుంది. ఈ రకంగా ఉండాలి పులుసు, ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. మనం ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది, ఇవి చల్లగా అయినా కొద్ది గట్టిగా అవుతుంది. ఈ రకంగా దించుకోద్ది, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. మనం కలుపుకోవాలంటే ఈ రకంగా దించుకోండి. కలుపుకున్నాడు దించుతా. రెడీ చూడు, ఎప్పుడైనా రైసు ఇట్లా ఉండాలి పులిహోర.
ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోవాలి, ఇట్లా 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 అంటే ఇట్లా కావాలి. అప్పుడు పులిహోర మనకు మంచిగా ఉంటుంది ఉడక. మనం గడ్డలు గడ్డలు ఉన్నదనుకో పులిహోర మంచిగా ఉండదు. చూడు గట్టి ఎట్లా అవుతుంది చూడు, మీకు చూపించినప్పుడు ఎట్లుండే. ఎక్కువ అవుతుంది, కొంచెం వేసుకుంటే బాగా అయిపోతుంది. ఇక చేతితోటి కలిపింది నడవది. పులుసు మాత్రం గరం ఉన్నది, అన్నం మాత్రం చల్లగైంది. ఇక కొంచెం జాగ్రత్తగానే కలుపుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటే ఒక గ్లాసు బియ్యానికి అయిపోతుంది, సరిపోతుంది. ఎక్కువ ఉడక పట్టది. ఇట్లా లూజ్ లూజ్ కలుపుకుంటే మనకేంటంటే కొంచెం ఎవరికి పట్టేసుకుంటుంది అన్నం. ఇట్లా పచ్చిమిర్చి వచ్చి మా తేజకైతే బాగా ఇష్టం. నక్షత్రకి ఇంకా ఇష్టం. నక్షత్రకైతే ఇలా పులిహోర చేస్తున్నా దేవుని కంటే అమ్మ నాకు అని అంటుంది. అలా మమ్మీ కూడా చేస్తుంది, కానీ అట్లా ఈ అమ్మమ్మది అట్లా ఉంటుంది ఫుడ్ విషయం. అమ్మమ్మ వంటలు మీరు కూడా నచ్చుతారు కదా నా వంటలు, అవునా కాదా చెప్పుర్రి. నచ్చుతుందా? సరిపోయింది. ఈ పులుసు దీనికి సరిపోయింది. లూజ్ లూజ్గానే కలిపిన, ఎందుకంటే కొంచెం వరకైనా గుంజుకుంటుంది. ఈ రకంగా మనకు కలుపుకోవాలి. ఈ రకంగా మనం ఎంతో అన్నంకి అవుతుంది ఇది. రెడీ. పెట్టుకుంటే 2 నెలల దాకా వేపికర్ ఇది బాగుంటుంది. గ్లాస్ జారీలో నింపేసి పెట్టుకోవాలి. ఇట్లా ఊడ్చి మంచిగా పెట్టుకుంటే మూత పెట్టేసుకోండి. ఇక ఇట్లా పెట్టుకోండి. ఇట్లా చల్లగా అయినాక ఇట్లా కలిపి పెట్టుకో. ఓకే, రెడీ రెడీ. చింతపండు పులిహోర. ఇప్పుడు వినాయకులు ఇప్పుడు నిమజ్జనం రోజు కూడా పంచుతారు కదా మమ్మీ ప్యాకెట్స్. మన ఊర్లో ఉన్నప్పుడైతే మంచిగా ఇక్కడైనా అంతే. అవును. ఇప్పుడు అంటే అప్పుడు చిన్నప్పుడు బాగా వినాయకులతోటి అట్లా పోయేటప్పుడు బయటకు వచ్చి చూసేటోళ్ళము. అదొక ప్యాక్ చేసి ప్యాకెట్లు పంచుతారు. అవును. ఇలా మిరపకాయ, ఇట్లా పచ్చిమిర్చి, ఎండుమిర్చి. అసలు మమ్మీ ఇది నిలువ ఉండేటట్టు చూపెట్టింది. మొన్నదేమో నిలువ అది వెంటనే వేసుకొని వెంటనే తినేది. ఇదేమో ఇక జల్దీ వేసుకోవచ్చు. జల్దీ అంటే జల్దీ వేసుకొని ఇక మనము ఏ పండగకైనా మనకి యాగం ఉండదు. పండగ అంటే మస్తు పనులు ఉంటాయి కదా. పచ్చిమిర్చి పెట్టుకొని అదిరిపోయింది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత కమ్మ ఉందో అసలు. ఇక అమృతం అని చెప్పొచ్చు. ఇక అమృతం అంటే అమృతం. పులిహోర అంటే ఇక ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. వెంటనే జల్దీ తొందరగా ఇచ్చేసుకోర్రి. జబర్దస్త్ రెసిపీ, కిరాక్ రెసిపీ. మన వినాయకునికి పండగే, మనకి పండగే. ఇది మెయిన్. ఇది మంచిగా 2 నెలలు నిలువ ఉంటుంది. మమ్మీ ఇందులో ఇవి పల్లీలు అవన్నీ వేసినావు కానీ మమ్మీ క్రిస్పీగా వస్తున్నాయి మంచిగా. పల్లీలు మెత్తగా గాలే, క్రిస్పీ ఉన్నాయి. సూపర్ సూపర్ సూపర్. 2 నెలలు ఖచ్చితంగా మనకేందంటే అది నిల్వ ఉండేటట్టు చూపించాలని అద్దురిపోయిన టేస్ట్. బాగుందా? ఉప్పు కొలతనైతే కరెక్ట్ చెప్పిన. ఉప్పు అయితే ఉడగొట్టకుంటే, కారం మీ ఇష్టము, ఎన్ని వేసుకోవాలన్నది మీ ఇష్టం. కొలతలు అయితే మసాలానైతే అంత బాగా చెప్పిన. అంత సూపర్ ఉంది. పులిహోర అంటే మనకి గుడిలో పెట్టే పులిహోర ఆ టేస్ట్ కూడా ఉంది.
ఉంటుంది. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకుర్రి, చేసేయండి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మేము ముందు ఉంటాం. బాయ్.